ఆ ఉట్టి మీద కూర్చోండి. కొట్టు, చప్పలు కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా. మా అమ్మ మధ్యాహ్నం భోజనం అన్నం వండుకొని అడిగి రాగలనే ఆ ఉట్టి మీద పాన్ చూసి ఉరికెత్తుకుండా పోయేసరికి లోపల రానే వచ్చే మేనమామ. కొట్టు, చప్పట్లు కొట్టు. హల్లెలూయా. అప్పుడు అన్నదండి, నా కూతుర్ని నీ కొడుకి ఇవ్వను అన్నదండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ మాట అన్నాక నేను అప్పుడు అమెరికా వాళ్ళ దగ్గర పరిచర్య చేస్తాను. దగ్గర 20 మంది పాస్టర్స్ అమెరికా నుంచి వస్తారు. వాళ్ళ దగ్గర వాళ్ళు బాత్రూమ్ వెళ్తే క్లీన్ చేయటం, వాళ్ళకి బెడ్షీట్లు వేయటం. నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. ఏది వెతకాలో చివరికి ఏది దొరుకుతుందో. దేవునికి మహిమ కలుగును గాక. అలా చేస్తున్నప్పుడు మా అమ్మ వచ్చి చెవులో చెప్తే నేను వెంటనే బలిపీఠం దగ్గరికి వెళ్ళి ఒక మాటను నేను ఒక్కసారి ఆ ధ్యాసలోకి వెళ్ళిపోయా. దేవునికి మహిమ కలుగును గాక. సామెతల గ్రంథము, ఒకసారి చెప్పండి అమ్మగారు, అది సామెతల గ్రంథము 31వ అధ్యాయము 7వ వచనం ఏమనుంటుందంటే పెద్ద ఆయన అక్కడ, ఇప్పుడు నేను అవమానంగా నీ పాదాల ఎద్దు చేరి బలిపీఠం వద్ద ప్రార్థిస్తున్నాను. ఘోర అవమానం జరిగింది. 30వ అధ్యాయం 7వ వచనంలో ఘోర అవమానం జరిగింది. ఎందుకో తెలుసా? నిన్ను నమ్ముకున్నందుకు ఇల్లు పోయి అన్ని పోయి ఇప్పుడు పెళ్లి చేసి పెళ్లికి పిల్లలు ఇచ్చే వాళ్ళు కూడా అంతేనా? పిల్లనిచ్చే వాళ్ళు కూడా ఇప్పుడు లేరు. దేవునికి మహిమ కలుగును గాక. నీవు ఈ రోజున నాకు సమాధానం చెప్పాల్సిందే. చెప్పకపోతే నేను మాత్రం ఈ పాదాలను విడిచి పెట్టను. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ ఏముందో తెలుసా? ఇదిగో సృష్టికర్త అయినటువంటి దేవా, సృష్టిని కలువ చేసిన దేవా, సూర్య చంద్రుల నక్షత్రాలను కలువ చేసిన దేవా, నా కొరకు సర్వస్వమును సృష్టించి నా చేతి నా పాదాల కింద పెట్టిన దేవా, నేను నీతో 2 మనవులు చేయాలని ఆశపడుతున్నాను. ఎన్ని చెప్పండి? 2 రూపాయలు. ఎన్ని డబ్బులకి వెళ్ళిపోయారు మనుషులు. ఇప్పుడు మనవలు కాదు, ఇప్పుడు 2 రూపాయలు ఇవ్వాలనుకుంటున్నాను. నేను నిన్ను 2 రూపాయలు అడుగుతున్నా, 2 మనవలు అడుగుతున్నా నిన్ను. అవి నాకు ఇవ్వాల్సిందే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏంటయ్యా అంటే, నేను చచ్చిపోక మునుపే వాటిని నాకు దయచేయి. నేను చచ్చిపోక ముందే, నేను చచ్చిపోయినా కాదది నాకు కావాల్సింది. నేను చనిపోక ముందే అవి నా యొద్దకు రావాలి. కొట్టు, చెప్పలు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా.